హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఒక కొత్త రెసిపీ తెలుసుకుందామండి. దీన్ని స్టార్ ఫ్రూట్ అంటారండి. అలాగే దీన్ని వాటర్ ఫ్రూట్ అని కూడా అంటారు. ఇందులో 91% వాటర్ కంటెంట్ ఉంటుందండి. ఈ స్టార్ ఫ్రూట్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి మనకి. ఇంకా ఈ స్టార్ ఫ్రూట్లో 31 క్యాలరీస్ కూడా ఉంటాయండి. ఇందులో 70 గ్రామ్స్ కార్బోహైడ్రేట్ ఉంటుందండి. ఇంకా 2 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది, 3 గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది. ఆ తర్వాత మెయిన్గా దీంట్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి. అది 35 మిల్లీగ్రామ్స్ ఉంటుందండి. ఫోలిక్ యాసిడ్ 12 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. సో దీంట్లో ప్రతి ఒక్క విటమిన్ ఉందండి. దీనివల్ల మనకి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది షుగర్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తినేయచ్చు. దీన్ని చట్నీ చేసుకుంటారు, జామ్ చేసుకుంటారు, కర్రీ చేసుకుంటారు. అలాగే కట్ చేసేసుకొని ఇలాగా చక్కగా కట్ చేసుకొని సలాడ్ టైప్లో కూడా తీసుకుంటారు. దీనివల్ల మనకి మంచి ఉపయోగం ఉంది. సో దీన్ని ఈరోజు మనము పికిల్ పెట్టేసుకుందామండి. ఓకేనా? మీకు నేను చూపిస్తాను దీన్ని ఎలా పెట్టాలో. ఓకే, అది దీంతో ఇప్పుడు మనము స్టార్ పికిల్ పెట్టేద్దాము. ఫస్ట్ వీటిని వాష్ చేసుకోవాలి. ఇప్పుడు చక్కగా తడి లేకుండా స్టార్ ఫ్రూట్ని నీట్గా తుడుచుకోవాలి. ఇలా అన్నీ తుడిచి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా తొడిమల్ని చిన్నగా కట్ చేసుకోవాలండి. నీట్గా సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగా స్టార్ షేప్లో వస్తూ కనిపిస్తుంది. చూసారా అండి ఎంత చక్కటి స్టార్ షేప్లో ఉన్నాయో. అందుకే దీన్ని స్టార్ ఫ్రూట్ అంటారు. ఇంకోటి ఇందులో సీడ్ ఉంది కదండి. ఈ సీడ్ని అన్నిటినీ నెమ్మదిగా ఇలా తీసుకోవాలి. ఇలా చక్కగా అన్నీ తీసి ఆరబెట్టుకోవాలి. చూసారా అండి ఎంత బాగున్నాయో ముద్దగా స్టార్ షేప్లో. అందుకే దీన్ని స్టార్ ఫ్రూట్ అంటారు. చూసారా అండి ఇలా అన్నీ చక్కగా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లోకి ఇలా తీసుకుని కొలత ప్రకారంగా మనం అన్ని మసాలాలు వేసుకుందామండి ఇప్పుడు. ఓకేనా? ఇలా ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి తీసుకోవాలి. ఎన్ని బౌల్స్ వస్తే అన్ని. కరెక్ట్గా నాకు 2 బౌల్స్ అయ్యాయండి స్టార్ ఫ్రూట్స్. ఇక ఈ బౌల్తో స్టార్ ఫ్రూట్స్ ముక్కలు నాకు 2 వచ్చాయి కదండి, 2 బౌల్స్. ఇప్పుడు ఇదే బౌల్తో నేను ½ బౌల్ కారం తీసుకున్నాను. తర్వాత 3/4 బౌల్ మెంతి పౌడర్ తీసుకున్నాను. తర్వాత ఇది మన నెక్స్ట్ ఈ మెంతులు ఉంటాయి కదండి, మెంతులు ఈ స్పూన్తో 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇలా మసాలాలన్నీ దగ్గర పెట్టుకొని ఆయిల్ నేను గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకున్నానండి. ఫ్రీడమ్ గ్రౌండ్నట్ ఆయిల్. ఈ పచ్చడికి పల్లి నూనె చాలా టేస్ట్ఫుల్గా ఉంటుందండి. సో ఆయిల్ కూడా ఈ బౌల్ నిండుగా తీసుకున్నాను. ఓకేనా?
సాల్ట్ అండి, ఈ ఒక 10 స్పూన్స్ తీసుకుందాం. అన్నీ వేసుకొని ఇలా మిక్స్ చేసుకుందాం. ఇలా హాఫ్ బాల్ ఆయిల్ తీసుకోవాలండి. చక్కగా ఇదంతా ఈ మసాలాలన్నీ నూనెలో కలిసేలాగా కలుపుకోవాలి. లాస్ట్లో ఫినిషింగ్ టచ్ అండి, ఈ నిమ్మకాయ ఉంది కదండి, దీన్ని ఒక చిన్న హాఫ్ ముక్కని రసము దీంట్లో పిండేయాలి. ఇలా రసాన్ని పెట్టుకోవాలి. ఇంకా చివరిగా ఈ మిశ్రమాన్ని అంతటిని నెమ్మదిగా ఈ కంటైనర్లోకి తీసుకోవాలి మనం. చక్కగా చేత కలుపుకోవాలి నెమ్మదిగా. ఇలా చక్కగా కలుపుకొని కాస్త అలా వత్తేస్తే చూసారా అండి ఎంత బాగా నూనె పైకి తేలుతుందో. ఇలా కంటైనర్లో పెట్టేసుకుంటే 3 రోజుల తర్వాత చూస్తే నూనె అంతా అలా చక్కగా తేలిద్దండి పైకి. ఆ తర్వాత ఆ రోజున మీరు వైట్ రైస్ వండేసుకొని ఈ స్టార్ ఫ్రూట్ పికిల్ని వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుందండి. దీన్నేనండి స్టార్ ఫ్రూట్ పికిల్ అంటారు. ఎంత బాగుందో చూడండి. తింటారుగా మీరు చేసుకొని మీరు తిని టేస్ట్ ఎలా ఉందో నాకు మీరు కామెంట్లో పెట్టండి. ఓకేనా అండి? బాయ్ అండి. బాయ్.